వైసీపీ క్యాండిడేట్ ఈ రోజు మేము చేసాము, వాళ్ళ వీడియో కూడా సర్వే చేసాము. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే మాధవి రెడ్డి గారు వాళ్ళ సొంత ఊరు నుంచి జనాలను తోలున్నారనేసి అంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? మాధవి రెడ్డి గారు వాళ్ళ సొంత ఊరికి ప్రజలు ఉంటే మాధవి రెడ్డి గారి ఊరికి ఇక్కడికి 50 కిలోమీటర్ దూరం ఉంది. వాళ్ళు కడపలో చెందుకోగలరు మేడం. వాళ్ళు ఏమంటున్నారంటే డబ్బులు ఇచ్చి పంచినారు, వాళ్ళు పూర్తిగా డబ్బులు పంచి జనాలు పిలిపించినారు, మేము డబ్బులు ఇవ్వకపోయినా కూడా మాకు జనాలు ఇచ్చినారనే దాని మీద వాళ్ళు ఇదవుతున్నారు. అధికారంలో ఉన్నది ఎవరు? అంజద్ బాషా గారు. ఇక్కడ కబ్జా చేసి 100 కోట్లు సంపాదించింది ఎవరు? అంజద్ బాషా గారు. మా దగ్గర మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఎట్లా వస్తాయండి? మా దగ్గర డబ్బులు లేక అభిమానంతో వచ్చిన వాళ్ళంతా. మీరు దీని భయపడి అంత డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు పెట్టి తోలుకొని వచ్చారు మీరు కూడా. మరి మీ దగ్గర ఎందుకు అభిమానంతో ప్రజలు రాలేదు? మీరు తీసిన వీడియోలు సాక్ష్యంగా ఉంటాయి. మీరు చాలా మంది రేపు అన్ని టీవీలు చూడండి, ఛానల్ చూడండి. ఈ అంజద్ బాషాకి రేపు జగన్ రెడ్డితో చింతపండు పడుతుంది ఖచ్చితంగా. నువ్వు డిప్యూటీ సీఎం గా 5 ఏళ్ళు ఉండి కడప నగరానికి ఏం చేసినావు? కడప ప్రజలకు ఏం చేసినావు? నువ్వు మంచి చేసింటే కూడా ఈ రోజు ప్రజలు స్వచ్ఛంగా నీ దాంట్లో పాల్గొనేవాళ్ళు. మేము ఎక్కడి నుంచి 50 కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడ తోలుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీరందరూ స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలే. డబ్బులు పెట్టి ఎంతమంది తోలుతారండి? డబ్బులు పెట్టి మీరు ఎందుకు తోలుకోలేరు?